అనిల్ గారు నేను వివరణ ఇచ్చారు. నేను ఏదైనా తప్పు చేసిన నుండి లేకపోతే ఆ రక్షణ స్టీల్స్ రక్షణ టీవీనో వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, వీటిలలో ఏదైనా కూడా వీళ్ళు నిరూపించుకోమనండి. నేను తప్పు చేయలేదు అని చెప్పి నా బిడ్డలపైన ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా నమ్ముతున్నటువంటి, నాకు నమ్మకం ఉన్నటువంటి దేవుడి పైన ఎప్పుడు కూడా నమ్మకం ఉందని చెప్తూ ఉంటారు. అటువంటిది బైబిల్ పైన కూడా నేను ప్రమాణం చేస్తాను. ఎవరైతే నా పైన ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ బిడ్డలపైన కానీ ప్రమాణం చేయగలుగుతారా అని తను అడిగాడు. సమాధానం లేదు వాళ్ళ దగ్గర. కేవలం ఎటువంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక విధంగా తప్పుదో పెట్టించాలి, ఒక చర్చా కార్యక్రమం లేపి కొంతమంది విపరీతంగా మాట్లాడేటువంటి ఏ పని పాట లేని వ్యక్తులలో ఒక ఇది లేపుదాం, ఒక రూమర్ మాది స్ప్రెడ్ చేసి అది తీసుకెళ్దామన్న ఆలోచనతో వీళ్ళున్నారు. ప్రజలు ఇవన్నీ గమనించే ఉప ఎన్నికలలో తీర్పులు ఇచ్చారు, అనేక చోట్ల డిపాజిట్లు లేకుండా చేశారు. కానీ వీళ్ళు మారటంలే. వీళ్ళు చేసినటువంటి మాటలు ఇతరులను ఏ విధంగా బాధ పెట్టాలా అన్న ఆలోచనకు వీళ్ళకి వచ్చినట్టున్నారు. ఏదో రకంగా వాళ్లకు నైతిక స్థైర్యం దెబ్బతీయాలన్న గుణం వీళ్ళు పెట్టుకున్నారు. ఒకటే చెప్తున్నా వీళ్ళకు, భగవంతుడి కృప వల్ల, భగవంతుడి దయ వల్ల ప్రజలు వాళ్ళ పక్షాన, ఆ కుటుంబం పక్షాన ఎప్పుడు నిలబడున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలే. ఆ మంచి కార్యక్రమాలతోనే ప్రజలు ఇంతగా ఆదరిస్తున్నారు అన్న దానిపైన మేమేం చేయలేకుండా పోవడం వల్ల మాకు ఆదరించడం లేదన్న తప్పు ఒప్పుకోకుండా కేవలం ఒక కుళ్ళుతో ఈ విధమైనటువంటి బాట పట్టారు వీళ్ళు. తను స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో అనుకుంటే, నేను TV5 ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది, నేను నా కూతుళ్ళు ఇద్దరి పైన ప్రమాణం చేస్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. ఆ బినామీలు ఏంటో వీళ్ళు మాట్లాడేటువంటి థింగ్స్ ఏవో నాకన్నీ తెలియదు, అంత అవసరం కూడా నాకు లేదు. ఆ కొండలరావు అనే వ్యక్తి నాకు ఏదో 1-2 సార్లు తగిలిండొచ్చేమో, కానీ ఇటువంటివన్నీ కూడా అతనితో నేను బినామీ చేయాల్సిన అవసరం నాకేముంది అని చెప్పడం జరిగింది. మరి ఇతరులు వాళ్ళకు కూడా సవాల్ చేశారు, మీరు చిత్తశుద్ధి ఉంటే మీ బిడ్డల పైన ప్రమాణం చేయండి, లేకపోతే మీ ఇష్టదైవాల పైన మీరు ప్రమాణం చేయగలుగుతారని కూడా అడగడం జరిగింది. అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తుంటే కూడా ఏదో మా యొక్క ఇది పేపర్లలో రావాలి, ఒక చర్చ లేపినట్టుగా మేము వీళ్ళంతా అవినీతి పనులను క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఎందుకంత ఆదరిస్తున్నారు, తను చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నాడు, రైతుల్ని ఏ విధంగా చూసుకున్నాడు అనేది మరిచారు వీళ్ళు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులపైన కానీ ఇంకొకరి పైన కానీ ఎప్పుడు మేము ఆరోపణ చేయలేదు. చంద్రబాబు నాయుడు కుమారుడంట నారా లోకేష్ గారు, తను ఈ మధ్యన ఎక్కువగా స్పీచ్లు ఇస్తా ఉంటారు. అది స్పీచ్లు ట్వీట్ చేస్తుంటే అంట హైటెక్ విధానం తనే ఇంట్రడ్యూస్ చేశాడట. ఈ నగదుల బదిలీ పథకం నేనే కనిపెట్టాను అంటాడు ఆయన. అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొస్తాననేది మాట్లాడుతూ ఇతరులపైన ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. ఒక్కసారి తన సమాధానం చెప్పాల. మన దేశంలోనే గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, బిజినెస్ పరంగా సక్సెస్ అయినటువంటి నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, తన కుమారుడిని చదివించుకోవడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 32 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు తన రికార్డ్స్ లో తన కుమారుడికి ₹1 చేసినట్టుగా, షేర్స్ అమ్మి చేసినట్టుగా చెప్తున్నాడు. ఇటువంటివన్నీ ఎన్ని అక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు విచారణ చేపట్టడం లేదు, ఎందుకు నోటీసులు ఇవ్వటం లేదు అన్న దానిపైన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి లోకేష్ గారికి మామూలు మార్కులు వచ్చాయి. ఆ మార్కులతో మన రాష్ట్రంలో ఏ కాలేజీలో కూడా, చిన్న కాలేజీలో సీట్ వచ్చే ప్రసక్తి కనపడడం నా మార్క్ లిస్ట్ చూసిన తర్వాత. కానీ తనను మేధస్సును గుర్తించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారంటే ఆయనకి ఎవరు కట్టాలి డబ్బులు? అందరూ చెప్తున్నారు గతంలో రామలింగరాజు గారు కట్టారని చెప్పేది ఉండింది అనమాట. రామలింగరాజు గారు కట్టారో, ఇంకొకరు కట్టారో, లేకపోతే తనకున్నటువంటి తన తండ్రి నుంచి సంకరించినటువంటి 2 ఎకరాల ఆస్తి నారావారిపల్లెలో ఒక తోట ఏమన్నా ఉందేమో, ఏమన్నా ₹1000 నోటు భూమిలో నాటితే అది పెద్దది ₹1,00,000 కట్టించే విధంగా ఏమన్నా చెట్టు వచ్చిందేమో అదన్నా చెప్పాలి. తను ఏ విధమైనటువంటి ఆస్తి తనకు ఎట్ట విధంగా డెవలప్ అయ్యానో తను చెప్పాలి.